నమస్తే. వెల్కమ్ టు నవ్ యువర్ ఛానల్. దిస్ ఈస్ మార్తనందన్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! సో, ఒకే ఊరు, ఒకే నీరు, ఒకే విత్తనం అయినప్పటికీ కూడా మనకు రైతు పంటలో చూసినట్లయితే పిలకలనేది డిఫరెన్స్ కనబడుతుంది. ఇది చాలామంది రైతులు నాకు ఫోను చేసి అడిగేటువంటి డౌట్. సో, పక్క పొలంలో విపరీతంగా పిలకలొచ్చాయి. సో, నా దాంట్లో ఇంకా పిలకలు రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది చాలామంది రైతులు అడిగేటువంటి క్వెషన్ ఇది. సో, దీనికి నేనేంటంటే కొన్ని రైతుకు సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అంటే వాళ్ళు చేపట్టేటువంటి యాజమాన్య చర్యలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సవరించాలన్న ఉద్దేశ్యంతో వాటి ద్వారా కూడా మనకు దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఒక్కసారి మీకు రిమైండ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో, పక్క రైతులేమో విపరీతంగా పిలకలొస్తాయి. ఈ రైతులో చూసుకున్నట్లయితే అసలు పిలక రావు. అసలేంటి? ఒకే మంచి యాజమాన్యం చేయబడతారు. కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందనేది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది గనుక మనం చూసినట్లయితే నీరు పెట్టే పద్ధతి. ఎప్పుడైతే రైతు ఇప్పుడు వరి పంటలో చూసినట్లయితే మనకు వరి నాటు వేసిన తర్వాత 20 రోజుల నుంచి 40 రోజులు అనేది అత్యంత ప్రధానమైనటువంటి దశ. ఆ దశలోనే మనకు విపరీతంగా మన పిలకలు వచ్చేటువంటి సమయం అని చెప్పొచ్చు. సో, ఇక్కడ రైతులు చేసే కొన్ని రకాల మిస్టేక్‌లు చూసినట్లయితే ఎప్పుడూ నిండా నీరు పెట్టి ఉంచడం అనేది అతి పెద్ద పొరపాటు. ఇది ప్రతి రైతు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మొదటి 15 రోజుల వరకి మనం నీరు పెట్టుకోవడంలో అర్థం ఉంది. సో, ఎందుకంటే అప్పటి వరకు మనం హెర్బిసైడ్స్ చల్లుకుంటాం. తర్వాత మొక్క కోలుకోవడానికి అదంతా సమయం పడుతుంది కాబట్టి నాటు వేసినాక 15 రోజుల వరకు నీళ్ళు ఓకే. కానీ ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ప్రతి రైతు కూడా చేయాల్సిందేంటంటే ఆరుతడులు ఇస్తూ మనకి ఈ నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల తర్వాత కనీసం ఒక 3, 4 రోజులు పూర్తిగా ఆరిపోయి పగుళ్ళొచ్చే వరకి గనుక మనం పొలాన్ని ఉంచి మనం మళ్ళీ నీళ్లు పెడుతూ, మళ్ళీ పగుళ్ళొచ్చి ఆరిపోయేలాగా ఉంచి ఇలా నీళ్లు పెడుతూ ఇలాంటి పద్ధతి గనుక అనుసరించినట్లయితే వేరు వ్యవస్థ పటిష్టంగా, బలంగా తయారై మంచిగా లోపల ఉన్నటువంటి పోషకాలను తీసుకొని అంటే గాలి అనేది వేరు వ్యవస్థకు బాగా తాకి మంచిగా సాయిల్‌లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ వృద్ధి చెంది పోషకాలు తీసుకొని మొక్క మనకు కావాల్సినటువంటి పిలకడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు నిండా నీరు పెట్టి దాన్ని ప్యాక్ చేసి ఉంచుతారో సో, వేరు వ్యవస్థకు సరిగ్గా గాలి ఆడకపోగా ఏసిన మొక్క ఏసినట్టే ఉంటది. ఏసిన కర్ర ఏసినట్టే ఉండి మనకు పిలకలు రాకపోవడానికి అవకాశం ఉంటది. అలాగే స్ట్రెయిట్‌గా పెరుగుతదనమాట. సో, కాబట్టి ప్రతి రైతుకు కూడా నాటు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత అడపదడప ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎప్పుడైతే 35 రోజులకు నాటేసినాక వస్తదో ఖచ్చితంగా ఒక 5 రోజులు పూర్తిగా బెట్ట పరిస్థితిలాగా పూర్తిగా ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది చేసి చూడండి. ఖచ్చితంగా మీరు గమనిస్తారు. మీ పొలంలోనే మీరొకసారి గమనించండి. ఎక్కడైతే మిర్రలుంటాయో అక్కడ వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది ర బాగా పిలకలు వచ్చి మొక్క ఆరోగ్యంగా ఉండి గుబురుగా పెరుగుతుంది. అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే అదే పొలంలో బాగా అంపుంటది గదా! అక్కడ నీళ్లు నిలిచిపోయి మొక్క ఏసిన కర్ర ఏసినట్టే ఉండి ఎదుగుదల లేక నీరసించిపోయి మనకు బలహీనంగా మొక్క కనబడడం మనం గమనిస్తా ఉంటాం మన ఫీల్డ్‌లో. మీరు జనరల్ అబ్జర్వ్ చేసేయండి మీ ఫీల్డ్‌లో మీకు తెలిసిపోద్ది. అంటే విపరీతంగా నీరు పెట్టి ఉంచడం ద్వారా ఆ మొక్క అనేది ఎదగదనే విషయం కూడా మీకు తెలిసిపోతది. ఓవరాల్‌గా మీరు గమనించాల్సిందేంటంటే ఈ వరి మొక్క అనేది నీటి తట్టుకునే మొక్కనే. కానీ పూర్తిగా నీటిలో పెరిగే మొక్క అని కాదు. తట్టుకొని కాబట్టి దానికి అవసరం ఉన్నంత మేరకే నీరిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇది నీటి యాజమాన్యం పర్టిక్యులర్‌గా ఈ 45 డేస్‌లో. తర్వాత మీకు తెలిసిందే ఆఫ్టర్ 40 డేస్ నాటు వేసిన తర్వాత 40 డేస్ తర్వాత అప్పుడు అంకురం దశ నుంచి పూత దశలో ఉంటది కాబట్టి అప్పుడు నిండుగా నీరు పెట్టుకోవాలి. దాదాపు ఒక 5 సెంటీమీటర్స్ వరకు కూడా నిండుగా నీరు పెట్టుకొని ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పటి వరకి గింజ పాలు పోసుకునే దశ వరకి. గింజ పాలు పోసుకునే దశ వచ్చిన తర్వాత నిండా నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మాయిశ్చర్ కనుక సాయిల్‌లో మనం మెయింటైన్ చేస్తే చాలు. వారానికి ఒకసారి అలా పెడుతూ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే కోత దశ ఒక 15 రోజుల ముందు నీళ్ళు ఆపేసుకుంటే మనకి మొక్క ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనకు కోత కూడా చాలా సులువుగా అంటే కోత మిషన్ కోయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇది నీటి యాజమాన్యానికి సంబంధించి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అవలంబించాల్సినటువంటి విధానం అని చెప్పొచ్చు. ఇంకా మిగతాది చూస్తున్నట్లయితే నారు వయస్సు అనేది చాలా ప్రధానమైంది. చాలామంది రైతులు నారు పెరగట్లేదని చెప్పేసి నారుమడిలో దాదాపు 35 డేస్ 40 ఉంచేసరికి ఏమైద్దంటే దాని వయస్సు అనేది నారుమడిలో గడిచిపోద్ది. సో, దాంతో పిలక రావడానికి అవకాశాలు తక్కువ. అంటే ముదురు నారుకు పిలక అనేది రాదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఒక్కటికి 2 సార్లు చెప్తున్నాను. 18-25 డేస్ లోపల మాక్సిమం వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు మాక్సిమం ఇల్లొస్తది. 18-25 డేస్‌లో మీరు ఎంత ముందుగా వేస్తే అంత పిలకొస్తది. నో డౌట్. అది 3 ఇంచులున్నా మంచిదే. ఖచ్చితంగా తక్కువ కర్రలు ఏసేటువంటి ప్రయత్నం చేయండి. నాటు దూరం అనేది కూడా 15-15 సెంటీమీటర్స్ మినిమమ్ ఉండేలా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా
చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో బెంగాళూరు పని, తర్వాత మహారాష్ట్ర వాళ్ళని వాళ్ళొచ్చి నాటు విధానం అనేది పూర్తిగా మారిపోయింది. చాలా దూరం ఏస్తున్నారు కర్రలు. ఎందుకంటే వాళ్ళొక అగ్రిమెంట్ లాగా ఏస్తారు. ఒక ఎకరానికి ఇంత సమయంలో ఎయాలని. సో, కర్రలు తక్కువ కర్రలు దగ్గరగా ఏదో మమ అనిపించేసి ఏస్తున్నారు. దానివల్ల గూడా ఎంత మంచి యాజమాన్యం చేపట్టినప్పటికి కూడా ఎక్కువ పిలక రాక, తక్కువ కర్రలు ఉండడం వల్ల దిగుబడి అనేది గూడా తగ్గుతుంది. ఇంకొకటి గూడా మీకిక్కడ చెప్పాల్సిందేందంటే, మనం వేసేటువంటి డెప్త్ గూడా చాలా ఇంపార్టెంట్. చేతితో నాటేసేవాళ్ళు చాలా డెప్త్‌గేస్తారు. ఎందుకంటే పొలం లూజ్ ఉంటది. ఎంత అంటే అది లోపలికి పోతది. లోపల టకా స్పీడ్‌లో ఏసుకుంటూ పోతారు. ఎప్పుడైతే డెప్త్ ఏస్తామో మనం లోపలికి చాలా లోపల వరకు కూడా నాటేస్తామో అప్పుడు పిలక కూడా సంఖ్య తగ్గిపోద్ది. ఖచ్చితంగా 200% తగ్గిపోద్ది. అదే ఏదైతే మిషన్ ద్వారా నాటేస్తామో జస్ట్ 1 2 ఇంచెస్, 3 ఇంచ్ లోపలనే ఏస్తది మాక్సిమం. సో, అలా ఏయడం వల్ల పైకి ఉండడం వల్ల ఏమైందంటే మనకు ఎక్కువగా పిలకలు రావడానికి అవకాశం ఉంటది. ఇది లేటెస్ట్‌గా మన యూనివర్సిటీ నుంచి కావచ్చు, చాలామంది సైంటిస్ట్‌లు వాళ్ళు చేసిన సర్వేలో ది బెస్ట్ విధానం ఏమన్నా ఉంది అని వాళ్ళ సర్వేలో కనుక అబ్జర్వ్ చేసి చెప్పింది. అలాగే నేను కూడా ప్రాక్టికల్‌గా ఫీల్డ్‌లో చూసింది బెస్ట్ విధానం ఏదో ఉందంటే మిషన్ నాటు. మిషన్ నాటు ద్వారా బరాబర్ ఎక్కువ పిలకలొస్తాయి. నో డౌట్. మంచి గాలి వెలుతురు ఆడుతది. సో, డిస్టెన్స్ కరెక్ట్‌గా ఉంటది. సో, మొక్క మంచిగా పిలక వృద్ధి చెందడానికి అవకాశం ఉంటది కాబట్టి రైతులు కూడా అవకాశం ఉంటే మిషన్ నాటుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ది బెస్ట్ వే. నేను కూడా ప్రాక్టికల్‌గా చూసిన దాదాపు యావరేజ్‌గా 32-35 క్వింటాల్ దిగుబడి ఈజీగా తీసేటువంటి రైతున్నాడు. సో, కాబట్టి మిషన్ నాటు అనేది ఉత్తమమైనదని నా తరపు నుంచి రైతులకు తెలియజేస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి. సో, ఖచ్చితంగా. సో, పిలకలు రాకపోవడానికి ఇంకా కారణాలేమన్నా ఉన్నాయంటే మనకి సరైనటువంటి ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్. సరైనంగా న్యూట్రియంట్స్ ఇవ్వాలి. మనకు దుక్కిలో ఇవ్వాల్సినంత భాస్వరాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. జింక్ లోపం ఖచ్చితంగా ఉంటది. పంట తర్వాత పంట వెంటనే వస్తుంది కాబట్టి జింక్‌ను ఖచ్చితంగా సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఈ 2 మ్యాండేటరీ ఉండాలి. ఇక తర్వాత మీకు తెలిసిందే కరెక్ట్ ప్రపోర్షనేట్‌లో నాటు వేసిన తర్వాత 10-15 రోజులొకసారి, 25-30 రోజులొకసారి, 40-45 రోజుల్లో ఈ 3 దశల్లో ఖచ్చితంగా సరైనటువంటి పోషకాలు, అన్ని రకాల పోషకాలు మనం కరెక్ట్‌గా అందించినట్లయితే పిలక రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎరువులు చల్లేటప్పుడు కూడా రైతులు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడైతే మనం ఎరువులు జల్లుతున్నామో, చల్లేటప్పుడు బురద పొలంలో చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. విపరీతంగా నీళ్లు పెట్టి ప్యాక్ చేసి చల్లడం ద్వారా అది మొక్కకు అందదు. సో, లీచింగ్ అన్నా కావచ్చు, లేకపోతే పైకి ఆవిరి రూపంలో పైకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటది కాబట్టి, ప్రతి రైతు కూడా బురద పొలంలో చల్లుకొని ఒక 2, 3 రోజులు ఆగి, తర్వాత పల్చగా నీళ్లు పెట్టుకున్నట్లయితే, ఆ పోషకాలు మొక్కకు చాలా ఈజీగా అందడానికి అవకాశం ఉంటది. ఇది కూడా ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక చౌడు నేలలనుకోండి, ఖచ్చితంగా చౌడు నేలను మనం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి అంతే. దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే మనకు పిలకొచ్చే అవకాశం ఉంటది. చౌడు నేల గానీ, ఎక్కువ భూసారం లేనటువంటి సాయిల్స్ గాని మనకు తక్కువ పిలక వచ్చే అవకాశం ఉంటది. సో, కాబట్టి దాన్ని ముందర కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా అన్ని మందులు చల్లుతున్నా, అన్నీ చేస్తున్నా అయినా పిలక రావట్లేదు అనడానికి స్కోప్ లేదు. వాటిని కరెక్ట్ ఇయర్ బై ఇయర్ ఒక్క రోజులో అయిపోయేది కాదు కాబట్టి, వాటిని ప్రతి ఇయర్ చౌడు నేలని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవాలనేది వీలైతే ఒక వీడియో ప్రత్యేకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఇదండి. రైతు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా మనకు పిలక రాకపోవడానికి అవకాశం ఉంటది. సో, కొన్నిటిని కన్సల్ట్ చేసుకొని రైతు మేజర్‌గా ఈ యాజమాన్యం చేసేటువంటి కొన్ని మిస్టేక్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ప్రత్యేకించి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే అండి. మరొక వీడియోతో నెక్స్ట్ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోలో మనం కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.